2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్త చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరదలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం సూచనల మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హోంమంత్రి అనిత అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. కృష్ణానదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేలా రోజుకు 4 టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలన్న సీఎం వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలన్నారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వరద వస్తోందని, ఆ నీటిని కృష్ణానదిలోకి డిశ్చార్జ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణ పనుల్లో భాగంగా 40 కోట్లతో బుడమేరు, వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు. వర్షాకాల సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్కను యుద్ద ప్రాతిపదికన తొలగించాలని సీఎం జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలన్నారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి కోస్తా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.